బిఏ సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో చూద్దాం. 1950లో పల్లెటూరి పిల్ల చిత్రం విడుదలైంది. టింగురంగ 1952లో విడుదలైంది. 1952లో ఆడబ్రతుకు అనే చిత్రం విడుదలైంది. శ్యామల అనే తమిళ చిత్రం 1952లో విడుదలైంది. 1954లో రాజుపేద చిత్రం విడుదలైంది. పల్లె పడుచు 1954లో విడుదలైంది. చెంచు లక్ష్మి 1958లో విడుదలైంది. 1959లో సహోదరి అనే తమిళ చిత్రం విడుదలైంది. బిఏ సుబ్బారావు గారు మరియు ఏ భీమ్సింగ్ గారు దర్శకులు. రాణి రత్నప్రభ 1960లో విడుదలైంది. 1962లో భీష్మ చిత్రం విడుదలైంది. మర్మయోగి అనే చిత్రం 1964లో విడుదలైంది. మోహిని భస్మాసుర అనే చిత్రం 1966లో విడుదలైంది. పెద్దక్కయ్య అనే చిత్రం 1967లో విడుదలైంది. 1969లో భలే తమ్ముడు అనే చిత్రం విడుదలైంది. రైతు బిడ్డ అనే చిత్రం 1971లో విడుదలైంది. 1971లో సతీ అనసూయ అనే చిత్రం విడుదలైంది. రామ్ రహీం అనే చిత్రం 1974లో విడుదలైంది. మొగుడ పెళ్ళామ అనే చిత్రం 1975లో విడుదలైంది. సతీ సావిత్రి 1978లో విడుదలైంది. 1979లో మావారి మంచితనం చిత్రం విడుదలైంది. ముగుణ సేదు అనే కన్నడ చిత్రం 1980లో విడుదలైంది. తాయియే మడిలలి అనే కన్నడ చిత్రం 1981లో విడుదలైంది. తాయి మమతి అనే కన్నడ చిత్రం 1985లో విడుదలైంది. 1986లో ఎల్లా హెంగసరింద అనే కన్నడ చిత్రం విడుదలైంది. తౌర్మని ఉడుగురే అనే కన్నడ చిత్రం 1991లో విడుదలైంది. మాంగళ్య అనే కన్నడ చిత్రం 1991లో విడుదలైంది. మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.